క్రైస్తవ్యాన్ని యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏమవుతుంది అన్న దాన్ని చాలా మంది, అందరం చెప్పపోయినా చాలా మంది సంఘానికి తప్పుగానే బోధించారు. ఎందుకు అని అంటారేమో, యేసు ప్రభు దగ్గరికి రండి మీ జబ్బులు పోతాయి, యేసు ప్రభు దగ్గరికి రండి మీ అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభు దగ్గర రండి స్పీడ్ బ్రేకర్లు కూడా లేనటువంటి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నట్లుంటది అన్నటువంటి చిత్రాన్ని ఇచ్చారు. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే, నా జీవితంలో ఆర్థికంగా సక్సెస్ వస్తే, నా జీవితంలో జబ్బులు లేకుండా నేను ఉంటే, నా జీవితంలో సవాలు అనేవి కనుక లేకపోతే ఐఎమ్ సక్సెస్ఫుల్ అని అనుకుంటా. క్రైస్తవ్యాన్ని ఆ విధంగా చూపించడం జరిగింది. కానీ ఎక్కడుంది అలాంటి వచనం, ఎక్కడుంది అలాంటి చిత్రీకరణ? బైబిల్లో లేదు కదా. పైగా యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలు కనుక వింటే దానికి ఖచ్చితంగా ఆపోజిట్ అని అర్థం అవుతుంది. మీలో ఎవరన్నా నన్ను వెంబడించుకోరినట్లయితే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మీలో ఎవరన్నా నన్ను వెంబడించుకోరినట్లయితే గుర్తుపెట్టుకోండి, నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు, నన్ను చంపారు, మీకు కూడా అదే జరుగుద్ది. దానికి సంసిద్ధ పడితేనే మీరు రావాలి నా దగ్గరికి, లేకపోతే రావద్దు. ఇది మనం చెప్పేది.